హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రతి షిఫ్ట్లో మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నటువంటి టాపిక్ 1857 రివోల్ట్ 1857 తిరుగుబాటుకు సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి షిఫ్ట్లోనూ మనకి క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ నుంచి వస్తున్నాయి కాబట్టి చాలామంది ఈ వీడియో అయితే చేయమని చెప్పేసి అడిగారు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే RPF కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి PDFస్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన PDFs అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ PDFస్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ NTPCకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రూట్స్ ఆఫ్ ది 1857 రివోల్ట్ లే ఇన్ 1857 తిరుగుబాటు యొక్క మూలాలు ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇది చూసుకుంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా 1857 తిరుగుబాటుకు సంబంధించినటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. అవేంటనేది చూసుకుంటే బ్యాలెంట్లీ డిస్క్రిమినేటరీ పాలసీస్, ఎక్స్ప్లాయిటేటివ్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్, ది పాలసీ ఆఫ్ గ్రీజ్డ్ కార్ట్రిడ్జ్ అంటే నిర్లక్ష్యంగా వివక్షత లేని విధానాలు, దోపిడీ భూమి ఆదాయ విధానాలు, అలాగే గ్రీజు గూళికల విధానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా 1857 తిరుగుబాటుకు సంబంధించి కారణాలుగా చెప్తారు. సో ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ది ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆ యొక్క తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం ఏమిటి అనేది చూస్తే రైట్ ఆన్సర్ వచ్చేసి పాలసీ ఆఫ్ గ్రీజ్డ్ కార్ట్రిడ్జ్ అండి. అంటే గ్రీజు గుళికల విధానం అనేది ఈ 1857 తిరుగుబాటు రావడానికి ముఖ్య కారణంగా, తక్షణ కారణంగా చెప్తారు. సో గ్రీజు గూళికల విధానం అనేది అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు నచ్చకపోవడం, సో భారతీయులకు నచ్చకపోవడం వల్ల ఈ యొక్క పాలసీ ఆఫ్ గ్రీజ్డ్ కార్ట్రిడ్జ్కి సంబంధించి వ్యతిరేకంగా ఈ 1857 తిరుగుబాటు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ప్లేస్ విట్నెస్డ్ ది ఇన్సిడెంట్ ఆఫ్ మండల్ పాండే ఫైరింగ్ అపాన్ బ్రిటిష్ ఆఫీసర్స్? బ్రిటిష్ అధికారులపై మంగల్ పాండే కాల్పుల సంఘటన జరిపినటువంటి ప్రదేశం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మీరట్ అండి. సో మీరట్లో మంగల్ పాండే బ్రిటిష్ అధికారులపై కాల్పులు అయితే జరపడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో చాలా ఎగ్జామినేషన్స్లో కూడా అడిగారు. సో నెక్స్ట్ వన్, టు విచ్ రెజిమెంట్ డిడ్ మంగల్ పాండే బిలాంగ్ టు? ఓకే, మంగల్ పాండే ఏ రెజిమెంట్కు చెందినటువంటి వాడు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే 34వ స్థానిక పతాది దళం అంటే 34 నేటివ్ ఇన్ఫాంట్రీ అనేటువంటి పర్టికులర్ రెజిమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో రెజిమెంట్ అంటే ఆ పర్టికులర్ సోల్జర్స్ లేదా ఆ యొక్క ఫుట్ సోల్జర్స్ అని చెప్పేసి అంటారు. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లీడర్స్ ఆఫ్ 1857 వాజ్ ది ఫస్ట్ టు లే డౌన్ హీజ్ ఆర్ హర్ లైఫ్? 1857 నాటి కింది నాయకులలో ఎవరు మొదట తన ప్రాణాలను అర్పించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మంగల్ పాండే అండి. సో మంగల్ పాండే 1857 నాటి కింది నాయకుల్లో, ఇక్కడ ఇచ్చినటువంటి నాయకుల్లో మొదటగా తన యొక్క ప్రాణాలను అర్పించడం జరిగింది. సో మంగల్ పాండే ఇస్ ది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ది రివోల్ట్ ఆఫ్ 1857 వాజ్ స్టార్టెడ్ బై 1857 తిరుగుబాటును ఎవరు ప్రారంభించారు అంటే మనందరికీ తెలిసిందే. సో దీన్ని 1857 సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి కూడా అంటారు కాబట్టి సో 1857 తిరుగుబాటును ఎవరు ప్రారంభించారు అంటే
సిపాయిలు ప్రారంభించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ది రివోల్ట్ ఆఫ్ 1857 హ్యాజ్ ఇట్స్ బిగినింగ్ ఇన్ 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది అని చెప్పేసి అడిగారు. సో ఈ 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది అంటే మీరట్లో ప్రారంభమైంది. సో దీనికి మొదట కారకులు ఎవరు అంటే దీన్ని సిపాయిలు అని చెప్పేసి అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ సిపాయి మ్యూటినీ? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో సిపాయి తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే లార్డ్ కన్నింగ్ ఉన్నాడండి. సో లార్డ్ కన్నింగ్ ఇక్కడ గవర్నర్ జనరల్గా అప్పుడు సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నటువంటి టైంలో 1857 టైంలో లార్డ్ కన్నింగ్ గవర్నర్ జనరల్గా భారతదేశానికి ఉన్నాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ లెడ్ ది బ్రిటిష్ ఫోర్సెస్ విచ్ డిఫీటెడ్ ఝాన్సీ లక్ష్మీబాయి? ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించినటువంటి బ్రిటిష్ దళాలకు ఎవరు నాయకత్వం వహించారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి హ్యూజ్ రోజ్ అనేటువంటి అతను. ఓకే, హ్యూజ్ రోజ్ అనేటువంటి అతను ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించి ఓడించినటువంటి బ్రిటిష్ దళాలకు సంబంధించి నాయకుడిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది అడాప్టెడ్ సన్ ద లాస్ట్ పేష్వా బాజీరావ్ టు? హూ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది అడాప్టెడ్ సన్ ద లాస్ట్ పేష్వా బాజీరావ్ టు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ క్రింది వారిలో చివరి పేష్వా బాజీరావ్ టు దత్తపుత్రుడు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీనికి రైట్ ఆన్సర్ నానా సాహెబ్ అండి. సో నానా సాహెబ్ అనేటువంటి అతను పేష్వా బాజీరావ్ టూకి సంబంధించి దత్తపుత్రుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ ది ఫస్ట్ టు బి అనెక్స్డ్ బై ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే? కింది వాటిలో ఏ రాష్ట్రం మొదట డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే ద్వారా విలీనం చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సతారా అనేటువంటి రాష్ట్రం అండి. సో సతారా అనేటువంటి రాష్ట్రం మొదట డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే ద్వారా విలీనం చేయబడింది. నెక్స్ట్ వన్, ది రూల్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పవర్ బై ది బ్రిటిష్ ఆన్ ది ప్రీటెక్స్ట్ ఆఫ్ మిస్గవర్నెన్స్? ఓకే, ది రూలర్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పవర్ బై ది బ్రిటిష్ ఆన్ ప్రీటెక్స్ట్ ఆఫ్ మిస్గవర్నెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే కింది వాటిలో ఏ రాష్ట్ర పాలకుడిని బ్రిటిష్ వారు దుష్పరిపాలన సాకుతో అధికారం నుండి తొలగించారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అవధ్ అనేటువంటి యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి యొక్క పాలకుడిని సో ఇక్కడ చూసుకుంటే దుష్పరిపాలన సాకుతో అధికారం నుంచి తొలగించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ వాజ్ ది రివోల్ట్ 1857 లెడ్ బై కున్వర్ సింగ్? ఇక్కడ నుంచి మీకు వచ్చేటువంటి బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి ఈ 1857కు సంబంధించినటువంటి తిరుగుబాటుకి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ తిరుగుబాటు అయితే చేయించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 1857 తిరుగుబాటుకు సంబంధించి కున్వర్ సింగ్ అనేటువంటి అతను ఏ ప్రాంతం నుంచి నాయకత్వం వహించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా జరిగినటువంటి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఈ కున్వర్ సింగ్ అనేటువంటి అతను బీహార్ అనేటువంటి ప్రాంతం నుంచి 1857 తిరుగుబాటుకు సంబంధించి నాయకత్వం వహించడం జరిగిందండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ అది. తర్వాత, ఇన్ విచ్ కంట్రీ వాజ్ బహదూర్ షా టు ఎక్సైల్డ్ బై ది బ్రిటిష్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857? 1857 స్వాతంత్ర యుద్ధం ముగిసిన తర్వాత బహదూర్ షా టూను బ్రిటిష్ వారు ఏ దేశంలో బహిష్కరించారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అప్పట్లో బర్మా అని చెప్పేసి పిలిచేటువంటి ప్రస్తుత మయన్మార్ దేశంలో ఆయన్ని దీనికి సంబంధించి బహిష్కరించడం జరిగింది. సో బర్మా లేదా మయన్మార్ అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ కాల్డ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 యాజ్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్? 1857 తిరుగుబాటును మొదటి స్వాతంత్ర యుద్ధం అని చెప్పేసి ఎవరు పిలిచారు అంటే సో రైట్ ఆన్సర్ వచ్చేసి విడి సావర్కర్ అండి. ఓకే, విడి సావర్కర్ 1857 తిరుగుబాటును మొదటి స్వాతంత్ర యుద్ధం అని చెప్పేసి పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది హిస్టరీ ఆఫ్ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఈజ్ ఏ బుక్ రిటెన్ బై? భారత స్వాతంత్ర యుద్ధ చరిత్ర పుస్తకం రాసినది ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి వీర్ సావర్కర్ అండి. సో వీర్ సావర్కర్ అనేటువంటి ఆయన ఈ యొక్క ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటువంటి పేరు మీద, ది హిస్టరీ ఆఫ్ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటువంటి పేరు మీద పుస్తకం అయితే రాయడం జరిగింది. సో వీర్ సావర్కర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ లెడ్ ది రివోల్ట్ అగెయిన్స్ట్ ది బ్రిటిష్ ఇన్ 1857 ఎట్ బరేలీ?
ఓకే. సో 1857లో బరేలీలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ బరేలీ అనేటువంటి ప్రాంతం నుంచి ఎవరు నాయకత్వం వహించారు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఖాన్ బహదూర్ ఖాన్ అనేటువంటి ఆయన 1857లో బరేలీ అనేటువంటి ప్రాంతం నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ 1857కు సంబంధించినటువంటి తిరుగుబాటులో నాయకత్వం వహించడం జరిగింది. ఓకే. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ లెడ్ ది 1857 రెబెలియన్ అగేన్స్ట్ ది బ్రిటిష్ ఎట్ లక్నో. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి రైల్వే ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్స్లో ఒక షిఫ్ట్లో అయితే అడిగారు. లక్నోలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ బేగం హజరత్ మహల్. ఓకే. బేగం హజరత్ మహల్ అనేటువంటి వ్యక్తి లక్నోలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటుకు సంబంధించి నాయకత్వం అయితే వహించడం జరిగింది. సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ లీడర్స్ అసోసియేటెడ్ విత్ ది రివోల్ట్ ఆఫ్ 1857. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1857 తిరుగుబాటులో సంబంధం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు వారు ఏ ప్రాంతం నుంచి ఈ 1857 తిరుగుబాటుకు సంబంధించి నాయకత్వం వహించారనేది మనకి ప్రతి షిఫ్ట్లో కూడా ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచే, ఈ పర్టికులర్ అంశాల నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మంగల్ పాండే అనేటువంటి అతను 1857 తిరుగుబాటుకు సంబంధించి బారక్పూర్ అనేటువంటి ప్రాంతం నుంచి నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత బహదూర్ షా II అలాగే జనరల్ బఖ్త్ ఖాన్ అనేటువంటి అతను 1857 తిరుగుబాటుకి సంబంధించి ఢిల్లీ నుంచి నాయకత్వం వహించాడు. తర్వాత బేగం హజరత్ మహల్ అనేటువంటి అతను సో ఈ 1857 తిరుగుబాటుకి సంబంధించి లక్నో ప్రాంతం నుంచి నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత నానాసాహెబ్ రావ్ సాహెబ్, నెఫ్యూ ఆఫ్ నానా అనమాట. సో నానాసాహెబ్కి సంబంధించిన నెఫ్యూనే రావ్ సాహెబ్. సో ఈ నానాసాహెబ్ అలాగే రావ్ సాహెబ్, తాంతియా తోపే అలాగే అజీముల్లా ఖాన్ అడ్వైజర్ ఆఫ్ నానాసాహెబ్ అనమాట. సో నానాసాహెబ్కి అడ్వైజర్ ఈ అజీముల్లా ఖాన్, అలాగే తాంతియా తోపే, నానాసాహెబ్ అండ్ రావ్ సాహెబ్ వీరందరూ కూడా 1857 తిరుగుబాటుకి సంబంధించి ఆ యొక్క తిరుగుబాటుకి ఎవరు ఈ వీరందరూ కూడా ఏ ప్రాంతం నుంచి నాయకత్వం వహించారు అంటే కాన్పూర్ నుంచి నాయకత్వం వహించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత 1857 తిరుగుబాటుకి సంబంధించి రాణి లక్ష్మీబాయి ఏ ప్రాంతం నుంచి తిరుగుబాటుకు సంబంధించినటువంటి నాయకత్వం వహించారు అంటే ఝాన్సీ అనేటువంటి ప్రాంతం నుంచి నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కున్వర్ సింగ్ అనేటువంటి అతను 1857 తిరుగుబాటుకి సంబంధించి ఏ ప్రాంతం నుంచి నాయకత్వం వహించారు అంటే బీహార్ జగదీష్పూర్ అనేటువంటి ప్రాంతం నుంచి, బీహార్లోని జగదీష్పూర్ అనేటువంటి ప్రాంతం నుంచి నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఖాన్ బహదూర్ ఖాన్ అనేటువంటి అతను 1857 తిరుగుబాటుకి సంబంధించి ఏ ప్రాంతం నుంచి ఆయన నాయకత్వం వహించారు అంటే బరేలీ అనేటువంటి ప్రాంతం నుంచి నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత తాంతియా తోపే 1857 తిరుగుబాటుకి సంబంధించి ఏ ప్రాంతం నుండి నాయకత్వం వహించారు అంటే గ్వాలియర్ లేదా కాన్పూర్ అనేటువంటి ప్రాంతం నుండి నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత మౌల్వీ లియాఖత్ ఆలీ అనేటువంటి ఈ పర్టికులర్ పర్సన్ 1857 తిరుగుబాటుకు సంబంధించి ఏ ప్రాంతం నుంచి నాయకత్వం వహించారు అంటే అలహాబాద్ అండ్ బెనారస్ అనేటువంటి ప్రాంతం నుంచి నాయకత్వం వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి అవి. సో ఖచ్చితంగా అవి చదువుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ వాజ్ ది రాణి ఆఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి డిఫీటెడ్ ఫైనల్లీ బై ది బ్రిటిష్. ఈ క్రింది ప్రదేశాల్లో ఏ ప్రదేశంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చివరకు బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి కోటాకి సరాయ్ అనేటువంటి ప్రాంతంలో చివరికి బ్రిటిష్ వారి చేతుల్లో రాణి లక్ష్మీబాయి ఓడిపోవడం జరిగిందండి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ఎట్ ది టైమ్ ఆఫ్ 1857 రెవల్యూషన్. 1857 విప్లవం సమయంలో బ్రిటన్కి సంబంధించి ప్రధానమంత్రిగా ఎవరున్నారని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ పామర్స్టన్. ఓకే, లార్డ్ పామర్స్టన్ అనేటువంటి అతను ఈ యొక్క బ్రిటన్ ప్రధానమంత్రిగా 1857 విప్లవం జరుగుతున్నటువంటి టైంలో పనిచేస్తున్నారు. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్స్ ఈజ్ రిలేటెడ్ టు ది రీఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఆఫ్టర్ ది సప్రెషన్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857. 1857 తిరుగుబాటు అణచివేత తర్వాత భారత సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడానికి సంబంధించినటువంటి కమిషన్ ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన కమిషన్ వచ్చేసి పీల్ అనేటువంటి కమిషన్ అండి. సో పీల్ అనేటువంటి ఒక కమిషన్ భారత సైన్యాన్ని పునరుద్ధరించడానికి సంబంధించి వేసినటువంటి ఒక 1800 తిరుగుబాటు అణచివేత తర్వాత పునరుద్ధరించడానికి సంబంధించినటువంటి కమిషన్ అనమాట. సో దీన్ని పీల్ కమిషన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ వాజ్ ది మెయిన్ రీజన్ ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటు విఫలమవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ల్యాక్ ఆఫ్ ఎనీ కామన్ ప్లానింగ్ అండ్ సెంట్రల్ ఆర్గనైజేషన్. సాధారణ ప్రణాళిక లేకపోవడం మరియు కేంద్ర సంస్థకి సంబంధించినటువంటి నిర్లక్ష్యాల వల్ల ఈ యొక్క 1857 తిరుగుబాటు అనేది విఫలం కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ది రివోల్ట్ ఆఫ్ 1857? కింది వాటిలో 1857 తిరుగుబాటు వల్ల ప్రభావితం కాని ప్రాంతం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆ ప్రాంతం వచ్చేసి చిత్తోర్ అనేటువంటి ప్రాంతం అండి. సో చిత్తోర్ అనేటువంటి ప్రాంతం ఈ 1857 తిరుగుబాటు వల్ల ప్రభావితం కానటువంటి ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, మెనీ ఇండియన్ కింగ్స్ హెల్ప్డ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ డ్యూరింగ్ ది రివోల్ట్ ఆఫ్ 1857. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిడ్ నాట్ హెల్ప్? 1857 తిరుగుబాటు సమయంలో చాలామంది భారతీయ రాజులు బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేశారు. కింది వాటిలో ఏది సహాయం చేయలేదు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి కింగ్ ఆఫ్ మేవాడ్ అండి. సో మేవాడ్ రాజు ఎవరైతే ఉన్నారో సో ఆ మేవాడ్ రాజు 1857 తిరుగుబాటు సమయంలో చాలామంది భారతీయ రాజులు బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నా కూడా ఈ ఒక్క రాజే, ఓకే, కింగ్ ఆఫ్ మేవాడ్ అయినటువంటి మేవాడ్ యొక్క రాజు ఈ యొక్క బ్రిటిషర్స్కి 1857 తిరుగుబాటు సమయంలో హెల్ప్ చేయలేదండి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ క్వశ్చన్ చూడండి ఎన్నిసార్లు అడిగారో. యూపీఎస్సీ 2006లో వచ్చింది, ఎస్ఎస్సి 2008 ఎగ్జామినేషన్లో వచ్చింది, వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2008లో వచ్చింది, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2014లో కూడా ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మనం స్టార్టింగ్లోనే చూసాము, లార్డ్ కన్నింగ్ అనేటువంటి అతను ఈ యొక్క రివోల్ట్ 1857 సమయంలో గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ది బర్త్ ప్లేస్ ఆఫ్ మహారాణి లక్ష్మీబాయ్, ద హీరోయిన్ ఆఫ్ ది 1857 ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈజ్ అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ మనకి యూపీపీఎస్సీ 2004లో అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2004లో వచ్చింది, ఎస్ఎస్సిలో 2010లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. సో 1857 స్వాతంత్ర పోరాట యోధురాలు మహారాణి లక్ష్మీబాయి జన్మస్థలం ఏది అని చెప్పేసి అడిగారు. సో మహారాణి లక్ష్మీబాయి జన్మస్థలం వచ్చేసి వారణాసి అండి. సో వారణాసిలో ఆవిడైతే జన్మించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే, ఓకే, సో రాణి లక్ష్మీబాయి 19th నవంబర్ 1828న జన్మించారు. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మరియు ఆమె పేరు వచ్చేసి మణికర్ణిక తంబే, మను అని కూడా ఆవిడని పిలిచేవారనమాట. సో మనకి ఎవరైతే హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్ మణికర్ణిక అనేటువంటి సినిమా కూడా తీయడం జరిగిందండి. సో ఈ యొక్క పేరు వచ్చేసి రాణి ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించినటువంటి ఒరిజినల్ నేమ్ అనమాట. సో మణికర్ణిక తంబే అని చెప్పేసి పిలిచేవారు. సో మను అని చెప్పేసి కూడా ఆవిడని పిలుస్తూ ఉండేవారు అనమాట. సో ఆవిడ పుట్టింది 19th నవంబర్ 1828న జన్మించారు. ఎక్కడ అంటే వారణాసిలో జన్మించడం జరిగింది. సో వారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, ది మోడర్న్ హిస్టోరియన్ హూ కాల్డ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 యాజ్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాజ్? ఇది మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2008లో అడిగినటువంటి బిట్. సో 1857 తిరుగుబాటును మొదటి స్వాతంత్ర యుద్ధం అని పిలిచినటువంటి ఆధునిక చరిత్రకారుడు ఎవరు అంటే, సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ విడి సావర్కర్ అండి. సో మనం స్టార్టింగ్లోనే చూసాం, విడి సావర్కర్ 1857 తిరుగుబాటును భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర యుద్ధం అని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఆన్సర్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర యుద్ధం అనేటువంటి పదాన్ని మొదటగా వినాయక్ దామోదర్ సావర్కర్, విడి అంటే వినాయక్ దామోదర్ అనమాట. సో వినాయక్ దామోదర్ సావర్కర్ తన 1909 పుస్తకం ది హిస్టరీ ఆఫ్ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటువంటి ఆ బుక్లో పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ది లీడర్షిప్ ఆఫ్ బారక్ పోరైన్ ది రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటులో బారక్పూర్కు ఎవరు నాయకత్వం వహించారు అంటే, నేను ఇందాకే చెప్పాను చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక లిస్ట్. సో అది చూసుకున్నట్లయితే మంగల్ పాండే అండి. సో మంగల్ పాండే ఈ బారక్పూర్కి సంబంధించి 1857 తిరుగుబాటుకు సంబంధించి బారక్పూర్ అనేటువంటి ప్రాంతం నుండి నాయకత్వం వహించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మంగల్ పాండే బారక్పూర్ ధైర్యవంతుడైనటువంటి యువకుడండి ఆయన. సో ఇతర సిపాయిల మాదిరిగానే అతను కూడా హిందూ మతం తీవ్ర ప్రమాదంలో ఉందని భావించాడు. మార్చి 29, 1857న అతను బారక్పూర్లో బెంగాల్లోని 34వ స్థానిక పతాది దళానికి అనుబంధ అధికారి అయినటువంటి లెఫ్టినెంట్ బాగ్పై కాల్పులు జరపడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, with reference to the revolt of the year 1857, who of the following was betrayed by a friend captured and put to death by British?
ఇది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ 2006లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో 1857 తిరుగుబాటు గురించి క్రింది వారిలో ఎవరిని బ్రిటిష్ వారు బంధించి చంపిన స్నేహితుడు మోసం చేశాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే రైట్ ఆన్సర్ వచ్చేసి తాంతియా తోపే అండి. ఓకే, తాంతియా తోపేకి సంబంధించి జరిగిందనమాట ఇలాగా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే తాంతియా తోపేను సింధియా సామంతుడు మాన్ సింగ్ మోసం చేశాడనమాట. గ్వాలియర్ సింధియా తిరుగుబాటుకు అనుకూలంగా అతను లేడు. ఆ సమయంలో మాన్ సింగ్ సింధియాకు విధేయుడిగా ఉన్నాడు. అందుకే అతను తాంతియా తోపేను మోసం చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ది లీడర్షిప్ ఆఫ్ కాన్పూర్ ఇన్ ది రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటులో కాన్పూర్కు ఎవరు నాయకత్వం వహించారని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నానా సాహెబ్ అండి. సో నానా సాహెబ్ అనేటువంటి ఆయన కాన్పూర్ నుంచి 1857 తిరుగుబాటుకు సంబంధించి నాయకత్వం వహించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కాన్పూర్లోని తిరుగుబాటుకు పేష్వా బాజీరావ్ II దత్తపుత్రుడు అయినటువంటి నానాసాహెబ్ నాయకత్వం వహించాడు. తిరుగుబాటు సిపాయిలు కూడా నానాసాహెబ్కు మద్దతు ఇచ్చారు మరియు అతని నాయకత్వంలో సైనిక మరియు పౌర అంశాలు రెండు ఐక్యమయ్యాయి. వారు బ్రిటిష్ వారిని కాన్పూర్ నుండి తరిమికొట్టారు మరియు నానాసాహెబ్ను పేష్వాగా ప్రకటించారు. అతని దళాలకు తాంతియా తోపే మరియు అజీముల్లా నాయకత్వం వహించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నోన్ డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 యాజ్ డంకా షా? ఓకే, సో ఇది మనకి సిడిఎస్ ఎగ్జామినేషన్ 2019లో వచ్చినటువంటి బిట్ అండి. సో 1857 తిరుగుబాటు రోజుల్లో డంకా షా అని పిలువబడేటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మౌలావి అహ్మదుల్లా షా. ఓకే, మౌలావి అహ్మదుల్లా షా అని ఇక్కడ డంకా షా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మౌల్వి లేదా మౌలావి అహ్మదుల్లా షా 1857 తిరుగుబాటులో ఉన్నారు. సో బ్రిటిష్ వారు గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ జిహాద్ మతయుద్ధం చేయడం ఆయన చూశారనమాట. అందువల్ల ఆయనను డంకా షా, డ్రమ్ మౌలి డంకా అని చెప్పేసి కూడా ఆయన్ని పిలుస్తారు. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 1857కి సంబంధించినటువంటి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో నేను మీకు ఏవైతే ఇందాక ఒక లిస్ట్ చెప్పానో, ఎవరు ఏ ప్రాంతం నుంచి నాయకత్వం వహించారనేది ఒక లిస్ట్ చెప్పే కదా, అది ఖచ్చితంగా చదువుకోండి అండ్ ఈ బిట్స్ కూడా చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.